సో, మై డియర్ కోడర్స్, రీసెంట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో కొందరు పిన్ చేసి అడిగే కొన్ని క్వెషన్స్ చూసి నాకు షాక్ అనిపిస్తుంది. అదేంటిదంటే, బ్రదర్ ఒక 2 ఇయర్స్ ఆఫ్ ఫేక్ ఎక్స్‌పీరియన్స్ పెట్టుకొని ఏఆర్ కాలర్‌గా వెళ్తే ఎలా ఉంటుందని చెప్పి అడుగుతున్నారు. అదేంటిది ఏఆర్ కాలర్‌కి 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఎందుకు బ్రదర్ అని అడిగితే, వాళ్ళు చెప్తున్నారు కొన్ని ఇన్‌స్టిట్యూట్స్ వాళ్ళు 60,000 అమౌంట్ పే చేపించుకొని వాళ్ళకే ఒక 10 డేస్ ట్రైనింగ్ ఇచ్చి 2 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ సంబంధించిన డాక్యుమెంట్స్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారంట. ఐ వాస్ లైక్ షాక్. అదేంటిది ఏఆర్ కాలర్ జాబ్‌ని కొన్ని కంపెనీస్ ఫ్రెషర్స్‌ని ఈజీగా హైర్ చేసుకుంటున్నారు ఏం ప్రాబ్లమ్ లేకుండా. అలాంటి జాబ్ కోసం మీరు 60,000 60,000 పే చేసి 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ పెట్టి వెళ్ళే అవసరం ఏముందనిపిస్తుంది. బట్ మీరు ఒకవేళ ఇప్పుడు ఎళ్ళినా చెప్పినవాళ్ళు. ఇప్పుడు మీరు ఒకవేళ 2 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఫేక్ పెట్టుకొని వెళ్ళినా, తర్వాత కంపెనీలో మీరు సర్వైవ్ అవ్వలేరు. బికాస్ వర్క్ అనేది చాలా హార్డ్‌గుంటుంది. మీరు ఫ్రెషర్‌గా స్టార్ట్ అయ్యి మీరు బేసిక్‌గా నేర్చుకుంటేనే అప్‌కమింగ్ వేరే కంపెనీలో మీరు సర్వైవ్ అవ్వాలని నేనైతే కామెంట్ చేశాను. బట్ క్రేజీ అంటే క్రేజీ అనిపించింది. ఎవరైనా ఒక 1 ఇయర్ జాబ్ చేసి, ఆ తర్వాత ఇంకో 1 ఇయర్ ఫేక్ పెట్టుకొని, ఈ 2 ఇయర్స్ ఆఫ్ వర్క్‌గా ఎళ్తే పర్లేదు. బట్ డైరెక్ట్‌గానే ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ లేకుండానే డైరెక్ట్ ఫ్రెషర్ అని ఒక 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఎలా వెళ్దాం అనుకుంటున్నారు? క్రేజీ అంటే క్రేజీ జనరేషన్ భయ్యా. మీరేమంటారు దీని గురించి?